హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. మీరంతా థంబ్నెయిల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే డిఎస్సీయా? డిఎస్సీ ఏంటి ఇంకా లేట్ అవుతుందా? అసలు పోస్టింగ్ ఉంటుందా అనే అంశాల మీద అయితే చూద్దాం. అసలు ఈ డిఎస్సీ ఎందుకు ఇలా లేట్ అవుతుంది ఏంటంటే, డిఎస్సీ ప్రాసెస్ అంటేనే లేట్ ప్రాసెస్ అండి. మీకే కాదు, ప్రతి ఒక్కరికి, మాకు, మా సీనియర్స్ అలా ముందు వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి డిఎస్సీ అంటే లేట్ ప్రాసెస్ అనమాట. మిగతా ఎగ్జామ్లు అనుకున్న టయానికి జరుగుతాయేమో కానీ ఈ డిఎస్సీ ఎగ్జామ్ మాత్రం ఎప్పుడు అనుకున్న టయానికి జరగలేదు. ఏదో ఒక కారణాలతో డిఎస్సీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది. సో కానీ మనం ఆ పోస్ట్ పోన్ని ఆపలేం కదా, మన చేతుల్లో ఉండదు కదా. మన చేతుల్లో ఉండేదల్లా ఏంటి? ప్రిపేర్ అవ్వడమే. వాళ్ళు ఈరోజు పెట్టినా ఎగ్జామ్ రాయాల్సిందే, నెక్స్ట్ ఇయర్ పెట్టినా ఎగ్జామ్ రాయాల్సిందే, ఆ నెక్స్ట్ ఇయర్ పెట్టినా ఎగ్జామ్ రాయాల్సిందే. సో మనకి తప్పదు కాబట్టి మనమైతే మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాల్సిందేనండి. ఎస్సీ ఎస్టీ తర్వాత వర్గీకరణ తర్వాత డిఎస్సీ అనుకున్నారనుకోండి, డిఎస్సీ పోస్ట్ పోన్ అయింది అని మీరు ఫీల్ అవ్వకుండా మాకు ప్రిపరేషన్కి ఇంకొంత టైం దొరికింది అని పాజిటివ్ తీసుకోవడమే. లేదు ఎగ్జాక్ట్గా చెప్పిన డేట్స్కే జరిగితే అంతకు మించిన హ్యాపీ అనేది ఇంకొకటి ఉండదు అనమాట. అసలు ఎస్టీ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి అంటే, మనందరికీ తెలుసుగా బీసీ క్యాస్ట్ ఉంటుంది. ఆ బీసీ క్యాస్ట్లో సబ్ క్యాస్ట్లు ఉంటాయి, బీసీడీ, బీసీఏ, బీసీబీ అట్లా అని. సో అలానే ఎస్సీలో కూడా సబ్ క్యాస్ట్లు ఉంటాయి అనమాట. ఎస్సీఏ, ఎస్సీబీ, ఎస్సీడీ అట్లా వస్తూ ఉంటాయి ఇంకా రేపు వర్గీకరణ జరిగినట్లయితే. సో ఆ విధంగా ఉద్యోగాలకు కానీ వాటికి కానీ రిజర్వేషన్ కల్పించాలి అనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది ఉన్న ఫలంగా ఇప్పుడు జరిగేది కాదండి. అసలు ఈ తీర్పు అనేది ఎన్నో రోజుల మట్టి కోర్టులో కేసులు నడిచి ఇప్పటికి వచ్చింది. సో ఇప్పటికిప్పుడు 2 నెలల్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తారా, జరిగేదా అంటే అస్సలు జరగని పని. సో అందుకని అలా అని ఇది జరిగితేనే డిఎస్సీ అంటే డిఎస్సీకి ఇప్పట్లో జరగదేమో. సో ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పారు. లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు, 2 టైమ్స్ టెట్ పెట్టి వదిలేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ అయినా డిఎస్సీ కండక్ట్ చేస్తుంది కాబట్టి తప్పకుండా చెయ్యాలి కాబట్టి, సో మీరు పోస్ట్ పోన్ అవుతుంది అనే ఆలోచన పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ని యథావిధిగా కంటిన్యూ చేయండి. 2 డేస్ నుంచి న్యూస్ పేపర్ చూస్తుంటే డిఎస్సీ పోస్ట్ పోన్ దిశగా గవర్నమెంట్, డిఎస్సీ పోస్ట్ పోన్ దిశగా ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే అని అంటున్నారు. అసలు డిఎస్సీకి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే డే 1 నుంచి డిఎస్సీ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్స్ వచ్చే వరకు ఇలా ఏదో ఒక న్యూస్ హల్చల్ చేస్తూనే ఉంటుందండి. అవి చెప్పిన డేట్కి ఏ రోజు కూడా జరగలేదు ఏ బ్యాచ్కి. ఇప్పుడే కాదు, ప్రతిసారి డిఎస్సీ అంతేనండి. మాకైనా అంతే, మా సీనియర్స్కైనా అంతే డిఎస్సీ. అవునా, అనుకున్న డేట్స్కి ఎప్పుడూ జరగవు అనమాట. సో డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు పడే స్ట్రెస్ ఇంకా వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పడరేమో అని నేను అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా ఆ స్టేజ్ నుంచే వచ్చాను కాబట్టి. సో రోజుకి పరిస్థితులు మారుతూ ఉంటున్నాయి. కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే జూన్ 12, 2025 నాటికల్లా డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జాబ్ వచ్చిన వాళ్ళు మీ పోస్టింగ్లో ఉంటారు అనేది చెప్పడం జరిగింది. సో మనం అదే హోప్తో ప్రిపేర్ అయితే అవ్వాలండి. హోప్ ఫర్ ద బెస్ట్. ఓకేనా? సో ఈ జాప్యాలు అనేవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మీరు దాన్ని చేసి మీ ప్రిపరేషన్ అయితే స్టాప్ చేయడం కానీ లేకపోతే ఇంకోటి కానీ చేయకండి. మీ ప్రిపరేషన్ అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి. మధ్యలో ఇలాంటివి చెప్పాను కదా, మీకు రిజల్ట్స్ వచ్చే వరకు కూడా ఇలాంటి న్యూస్లు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి, ఏదో ఒకటి హాట్ టాపిక్గా ఉంటూనే ఉంటుంది. దాన్ని మనం స్ట్రెస్గా తీసుకుని మన ప్రిపరేషన్ మీద ఎఫెక్ట్ పడేలాగా మీరు చూడుకోండి. లేదు అనుకున్న టయానికే ఎగ్జామ్ జరుగుతాయి అనే విధంగానే మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఓకేనా? జరిగిందా మనకే మంచిది, జరగలేదా మనకు ఇంకొకసారి ప్రిపరేషన్ చేయడానికి టైం వచ్చింది అని అనుకోవడమేనండి. అలా పాజిటివ్గా తీసుకోవడం, అంతేగాని మనం ఫీల్ అయినంత మాత్రాన నోటిఫికేషన్ త్వరగా అయితే జరగదుగా. మనందరం ఏం కోరుకోవాలంటే హోప్ ఫర్ ది బెస్ట్కే కోరుకోవాలి. జూన్ 12, 2025 కల్లా మనకు పోస్టింగ్ రావాలి అనే విధంగానే మనం కోరుకుందాం. అలానే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదనమాట. ఒకవేళ 1 or 2 months పోస్ట్ పోన్ అయినా కూడా మీ ప్రిపరేషన్ని చక్కగా చేసుకోవచ్చు. కానీ కోచింగ్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎప్పటి నుంచో కోచింగ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకెంతకాలం వాళ్ళు పాపం కోచింగ్లోనే ఉండాలండి. వాళ్ళు అటా ఇటా డెసిషన్ తీసుకోలేక ఎంత మనోవేదన చెందుతున్నారంటే ఎందుకు తెలుసు అనమాట. నాకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఆ పెయిన్ నుంచి నేను కూడా ఈరోజు ఇక్కడ ఉన్నాను. అవును, మాకు కూడా ఏంటంటే డిఎస్సీ 2018లో టెట్ రాసాము. 19 జనవరిలో నేను డిఎస్సీ ఎగ్జామ్ రాసాను అనమాట. మాకు 2020 సెప్టెంబర్లో పోస్టింగ్ ఇచ్చారు. సో ఈ మధ్యలో ఏదైతే టైం ఉందో
అప్పుడు నేను ఎన్ని అవమానాలు ఎన్ని మాటలు ఫేస్ చేశానంటే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఏంట్రా అమ్మాయికి జాబ్ వచ్చిందన్నావు, ఇంకా ఇక్కడే ఉంది, ఉద్యోగం వచ్చిందా అసలుకి, నిజమేనా, అది ఇదని. అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో, జనాల దృష్టిలో ఇవాళ ఉద్యోగం వచ్చిందని చెప్తే రేపు లేదు ఎల్లుండి నుంచే స్కూల్కి వెళ్ళిపోవాలి, జాబ్లో జాయిన్ అయిపోవాలి, అలా అయితే నేను నమ్ముతారనమాట. కానీ వాళ్ళకి ఈ ప్రాసెస్ అంతా తెలియదు కదా. కొంతమంది కోర్టులో కేసులు వేస్తారు, ఆ కోర్టులో కేసులు స్టే పడతాయి, లేదా వాయిదా పడతాయి, లేకపోతే ఇంకా రిజల్ట్స్ రావాలి, కౌన్సిలింగ్ జరగాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాలి, వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసిందే వాళ్ళు ఒకటే, ఉద్యోగం వచ్చిందన్నారు రేపు నుంచి ఉద్యోగానికి వెళ్ళాలి అని. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అలా మాట్లాడుకోవడం వల్ల మనకు తెలిసి మనం విని ఎంత ఫీల్ అవుతాము. సో 2019 నుంచి నేను 2020 సెప్టెంబర్ వరకు ఈ పెయిన్నే ఫేస్ చేస్తూనే ఉన్నానండి. మా నాన్నకి తెలుసు, నాకు తెలుసు. అంటే అందరు ఇలా అంటున్నారని మా నాన్న చెప్తూ ఉండేవాడు, నేను చెప్పేదాన్ని, నాన్న మనకి తెలుసు మా ప్రాసెస్ ఏంటో అనేది. వాళ్ళకి తెలియదు కదా, వచ్చినప్పుడు వాళ్ళే నోరు మూసుకుంటారులే అని చెప్పి మా నాన్నకు చెప్పి నేను అలా సైలెంట్గా అలానే 1.5 year అలా ఉన్న తర్వాత పోస్టింగ్ వచ్చింది. అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నాక అప్పుడు అందరూ నిజమే జాబ్ వచ్చిందని. ఈలోపు ఏంటంటే జాబ్ రాలేదు, ఏం రాలేదు, ఉత్తిగా నాకు చెప్పుకున్నారు. ఎందుకురా జాబులు రావు, ఏం రావు, గవర్నమెంట్ మీకు ఎందుకు, పెళ్ళిళ్ళు చేసేయచ్చు కదా. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడు, మనం ఎంత సఫర్ అవుతున్నాం అనేది తెలియదు అనమాట. కొంతమంది అన్మ్యారీడ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటి జాబ్ తెచ్చుకుని మ్యారేజ్ చేసుకోవాలని ఇంకెంతకాలం వాళ్ళు ప్రిపేర్ అవుతూనే ఉంటారు. ఇంకొంతమంది మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు, అటు పిల్లల్ని చూసుకోవాలి, ఇటు ప్రిపరేషన్ చేయాలి. ఈ డిఎస్సి నోటిఫికేషన్ చూస్తేనేమో అటా ఇటుగా ఉంటుంది, ఏం చేయాలి ఏంటి అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, ఒక డెసిషన్ అనేది తీసుకోలేరు. ఇంకొంతమంది వాళ్ళు చేసే జాబులు కూడా వదిలేసి డిఎస్సి ప్రిపరేషన్లోనే కూర్చుని ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఒకవేళ పోస్ట్ పోన్ అయితే ఇంకెంత మనీ పెట్టి చదివి ఎంత ప్రిపేర్ అవ్వాలి, అవునా. సో కానీ తప్పదనమాట, మనకి జాబ్ రావడం ముఖ్యం కాబట్టి ఇవన్నీ అన్నీ మనం ఫేస్ చేసుకుంటూ వెళ్తేనే రేపు హ్యాపీగా ఉండగలం. సో కాబట్టి మీరు ఎలాంటి న్యూస్లు ఏమి మీ మైండ్లో పెట్టుకోకుండా మీరు అనుకున్న డేట్స్కే డిఎస్సి ఎగ్జామ్ జరుగుతుంది, మేము పోస్టింగ్లో ఉంటాం అనే ఆలోచన ఒక్కటే మైండ్లో పెట్టుకోండి. అలానే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఓకేనా. అంటే గవర్నమెంట్ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసినాకే డిఎస్సి అంటే అది ఇప్పుడు సాధ్యమయ్యేది కాదు. సో అలా అంటుందా అనదా అనేది ఇంకా మనకి సస్పెన్సే అనమాట, ఓకేనా. సో అందుకని ఒకవేళ ఈ డిఎస్సి పెట్టి నెక్స్ట్ టైం నుంచి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేస్తారా అనేది మనకి ఏది తెలియదు కాబట్టి ఒకవేళ పోస్ట్ పోన్ అయినా 1 or 2 months అవుతుంది మనకి. ఒకవేళ పోస్ట్ పోన్ అయినా మనకి ప్రిపరేషన్కి టైం దొరికింది అనే ఆలోచనే తీసుకొచ్చుకోండి, అంతేగాని మళ్ళీ ఎప్పుడో జరిగిద్దో జరగదని మీ ప్రిపరేషన్ అక్కడికక్కడ స్టాప్ చేయకండి, ఓకేనా. మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి, తప్పదండి, ఇలాంటివన్నీ మనం ఫేస్ చేయాల్సిందే. మా సీనియర్స్ 2014లో ఎగ్జామ్ రాస్తే 2016లో జాబ్ వచ్చింది, చూడండి మరి 2 years. మేమైనా అంతే 2019లో డిఎస్సి రాస్తే 2020 సెప్టెంబర్. ఈ మధ్యలో కోర్టు కేసులు ఎన్ని జరిగినాయంటే అసలు ఈ పోస్టింగ్ వస్తుందా రాదా అసలు ఎంత మనోవేదన అంటే చెప్పలేనమాట. సో మీ అందరి పెయిన్ నాకు కూడా అర్థమవుతుంది, కానీ మన చేతుల్లో ఏముండదు కాబట్టి మన చేతుల్లో ఉందల్లా ఒక్కటే, డిఎస్సికి ప్రిపేర్ అవ్వడమే. సో మిగతా అన్ని పోస్ట్ పోన్ అవుతుందనే ఆలోచన పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ యథావిధిగా కొనసాగించండి. హోప్ ఫర్ ద బెస్ట్, ఓకేనా. అలానే ప్రిపేర్ అవుతూ ఉండండి. జూన్ 12, 2025 కల్లా మీరు అందరూ పోస్టింగ్లో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా డిలే అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ స్ట్రగుల్స్ ఎంతోమంది ఎన్నో స్ట్రగుల్స్ పడతారు కదా. సో ఆ స్ట్రగుల్స్ అన్నీ పోవాలి, వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరాలి. సో దాన్నే మనం కోరుకుందాము. ఇంక ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అనేది ఇప్పట్లో తేలేదు కాదు కాబట్టి సో ఏం జరుగుతుందో చూద్దాం. ఒక వారంలో దీని మీద మనకి ఒక 1 weekలో ఏంటంటే దీని మీద మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. గవర్నమెంట్ మరి ఏం చేస్తుందా ఏంటనేది చూద్దాము. సో మీరైతే మీ ప్రిపరేషన్ స్టాప్ చేయకండి, ఓకేనా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.